క్షాదినంతుడు బ్రహ్మాండం లోపల నిండి ఉన్న చేతులు లోకాల శంకరునికి మాల్యనే ఎవరి కన్నీరు కావచ్చునా అని అచ్చగని కన్నీరు వృక్షగని కన్నీరు అరదేశి పరదేశి జోగి సన్నాశివరి కన్నీరు కావచ్చునా అని కంటికి కాటిగా పెట్టి కలియోగం అంతా యుద్ధుండు శివశంకరుండు ఇక్కడ కాదు అక్కడ కాదు భూలోకం జగలోకం పెద్దది భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్టణం వచ్చే భూలోక నగరం లోపల అటువంటి ఏనాడు కనుకనేమి ఉగ్రసేన మహారాజు భార్య నీలవతి దేవి ఇద్దరు బిడ్డలతో కొడుకు బలంగా ఉన్నాని ఆడుబట్ట గుళ్ళ పూజలు సేవలు చేస్తున్నదా అని లోకాల శంకరుడు తెలుసుకున్నాడు పెద్దలలో కన్న తల్లి పాడుబట్ట గుళ్ళ పూజలు అటువంటి సేవలు చేస్తుంటానమ్మా దినమంటే ఒక రోజు వారం అంటే రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే నెల మండపం రోజులు అంటే 41 రోజు అవుతున్నది కన్నం లేదు కంటికి ఉరుపు లేదు కంటికి సుఖం లేదయ్యా లేకపోతే మానవుడు నేను బతకవచ్చు కానీ నేను లేకపోతే మానవుడు నిమిషం బతకలేరు తల్లి ఏమనుకున్నది పూయలుగా చెట్టు భూమి మీద ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనుకున్నది పండుగ సెలవు భూమి మీద ఉన్న ఒకటే లేకున్నా ఒకటే కనిపించినాడు తల్లి భూమి మీద ఉన్న ఒకటే లేకున్నా ఒకటా అని వాడుబడ్డ గుళ్ళల్లో అటువంటి శిరస్సు తీసి శివలింగాన్ని గుర్తింది తల్లి ప్రాయం పోతేనా అన్న భక్తులు నాకెవరుండని భక్తుల గురించి భగవంతుడికి బాధ తప్పలేదాట భగవంతుడు అనేటోళ్ళు లేకపోతే భక్తులు లేరు అందుకొరకే నేను అటువంటి ఇప్పుడే వీళ్ళ గడియ లోపల తల్లి వందల సంతాన బలమున్నదా లేదా అని చూసేవారికల్లా ఇద్దరు బిడ్డలతో మల్ల బిడ్డ బలమే ఉన్నదయ్యా ఓ పెద్దలారో ఇద్దరు బిడ్డల కూడా మల్ల బిడ్డ బలమే ఉన్నది బిడ్డ పుట్టినాక కన్న తల్లికి లేని బాధలున్నాయి లేని ఇబ్బందులున్నాయి అరే బిడ్డ అటువంటి ఏనాడు చదువుకునే బలమిచ్చిపోతానని నీ అటువంటి ఒక్క మాట చెప్పుతా సరేనయ్యా అని అటువంటి తీసుకుంటేనేమో ఇచ్చేస్తాను అని లోకాల శంకరుడు పెరిగిన మంటారు బట్టి పెరిగిన 50 గుమ్మలు బట్టి మాటలు మంత్రాలు బట్టి పెరిగిన వెళ్ళిన వేదాలు గురించి కొట్టుకున్నాడు
వేసుకున్నాడు ఏదో పట్టేది ఎండి జోల ఎడవ సంఖ్యలో వేసుకున్నాడు పట్టేది పౌడాల జోలి అటువంటి కూడా సంఖ్యలు వేసుకొని పెట్టుకున్నాడు ఉద్రక్షమాలు ధరించుకొని లోకాల శంకరుడు ఎత్తుమూత పంచంగాల గంట ఎడవ సంఖ్యలో పెట్టుకొని భూలోక నగరం బయలుదేరిండు శివశంకరుడు గుర్రం లేక ఎన్నంది మీద కూర్చుండి నీలవతి దేవి శవనందు పెడతలేదు శాంతి అని సంకటోలగా నిలబడ్డాడు సర్వేశ్వరుడు శివాయ నమః అమ్మవారు చూడగా తల్లి ఏనాడు గర్భగుడి లోపల ఓం ఓం అనుకుంటా ఓంకార నాదమదీయంగా మరి గుడి బయట ఎవరో వచ్చిండు గనగన గంట కొట్టి బొమ్మ బొమ్మన ఏనాడు శంకు పట్టంగా గంట నాదం గడి అందు పెట్టుకొని శంకు నాదం శవనందు పెట్టి పట్టిన తౌజు భిన్నం వేసి ఎవరు కావచ్చునని గుడి బయటకు ఏర వస్తున్నది కన్నమా తల్లి దాచడానికి ఎంత పౌరుషమా అన్న ఈ మహిళ సంఘాలు వచ్చి నుంచి మీ మొగోళ్ళు మొత్తం అన్నయ్య మా ఆడవాళ్ళ మొత్తం చేసి పొరగంటకు బడికాడ పొద్దుపోద్దని పొద్దుగాడు వేసాం కాబట్టి అక్కి నూపుకొని సాంగులు కొని ముగ్గులు వేసుకొని పోయి కింద మంట పెట్టి పై మీద ఎసరు పెట్టి పొరగంటకు పెట్టి సర్ది కట్టి స్కూల్ బస్సులు ఎక్కి తిరిగి మొగ పాడతావు పడతావు ఆడోళ్ళు చేసే పని మొగోళ్ళు ఎత్తురు మొగోళ్ళు చేసే పని ఆడోళ్ళు
ఎక్కదాకా ఇట్లా మాట్లాడినాం అనుకో పెరిగేడు బండారు బట్టి పెరిగేడు యాప కొమ్మలు బట్టి మంత్రి ఇచ్చి నీ మీద కొడితే ఈ సనువుల కాడ ఆడి కుక్కని చేసిపోతా మగ కుక్కలు ఇక్కడనే ఉన్నాయి బిడ్డ ఆడి కుక్కనా అంజన కొడుక ఈ ఊరు మా కుక్కలు మంచి కాదు కొడుకు అనుకో ఎక్కదగ్గ మాట్లాడితే పని చేస్తా కుక్క చేస్తా కుక్కని చేస్తా నీకు దమ్ముంటే నన్ను ఆడి కుక్కని చెయ్యి ఆయన మో కుక్కని చెయ్యి ఆయన కుక్కరాలు నాకు నడవరాదు అదే కాకుండా పెరిగడి బండారు బట్టి పెరిగడి యాప కొమ్మలు బట్టి మంత్రి ఇచ్చి నీ మీద కొడితే ఈ సనువుల కాడ ఊర వందిని ఎత్తా పందిరి ఎత్తే నేనేం తినుడు రాముడు ఊరు మీద పోరగంటే ఊరబరతులు సమానం అది అందరి దక్క తీరుంటుందా కొడుకు కొడుకు పొరడు కొచ్చి పందిరి మాత్రం చేతి అయినాడు పందిరి నన్ను మగ పందిరి ఆయన ఆడి పందిరి ఆడ 10 పిల్లలు పెట్టేదాకా ఇచ్చేకుంటాయి ఏం చెప్తారు నువ్వు ఏం చెప్తారు కరెంటు బిల్లు కట్టలే మీటర్ విక్క పేరు నల్ల బిల్లు కట్టలే నల్ల విక్క పేరు డిష్ బిల్లు కట్టలే వైర్ విక్క పేరు మేము ఉన్న 3,000 నువ్వేం బిక్తారు ఎక్కదగ్గ మాట్లాడితే నిన్నే విక్కపోతా అమ్మా నన్ను తిక్కపోతా ఒక్కసారి నీ మీకెళ్ళి పడ్డదనుకో వెళ్ళిపోవాలి తిరుపతికి తోలుకుపోయి గుండు ఎందుకు కొరికించరా నిన్ను నేను పుట్టినప్పుడు వేయినాడు 40 ఏళ్ళ కింద మొన్న వేయినా ఏందనుకుంటున్నా మొన్న బలం వచ్చింది వెనుకట ఆడోళ్ళు చేసే పని మొగోళ్ళు చేసే పని ఆడోళ్ళు ఎత్తురు మొగోళ్ళు సాగుతుంది వెనుకటి కాలంలో దసరా నాడు మొగోళ్ళు దోతులు కట్టుకొని కోళ్ళు వేసుకుంటే కోళ్ళ పాటలు పాడుతురు చంపియా చంపియా సింగులు చేతిలో పట్టుకొని కోళ్ళు వేసుకుంటూ ఆడతారు ఆడోళ్ళు మందిరం ఆపుకుంటారు ఉసురు కసొట్టి ఆడోళ్ళు ఇప్పుడు తెలంగాణ ఏమంటే వచ్చిందో బతుకమ్మ పండుగ రాని భయం దసరా పండుగ రాని భయం 3 బజార్ రకాల డీజే పెట్టి సావిరంగా ఆడోళ్ళు ఓ నిర్మల సొల్లు అరగలుగుతారు ముసలి మొగోళ్ళు మీ మొగోళ్ళు ఇవన్నట్టు వేసినట్టు గణపతి పండుగ నాడు మగ పొరగాళ్ళు గణపతి పెడుతున్నారు డీజే పెట్టుకుంటారు మగ పొరగాళ్ళు కూడా దుంకుతుండ ఆడి పొరగాళ్ళు దుంకాల మగ పొరగాళ్ళు సొంతల పట్టి పీరు దాకా బతుకమ్మ పండుగ అప్పుడు ఇక ఆడపిల్లగాళ్ళు వయసు పిల్లగాళ్ళు అందరూ ఇక డీజే పెట్టుకొని దుంకుతాయి గసొంటి ముసళ్ళకు ఎక్కడ ఆడుకున్న పానం ఇక ఊరు వచ్చిన వాళ్ళు ముంగట్టుకోంగ వెనుకకు ముంగడికి